పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2025వ సంవత్సరం ఆగస్టు నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని మరియు రాశి ఫలితాలను పరిశీలిస్తే రాశ్యాధిపతి అయిన రవి మీ జన్మరాశిలోనే ఉన్నాడు. రాశ్యాధిపతి జన్మరాశిలో సంచరిస్తూ ఉంటే బలం, ఆత్మబలం పెరుగుతుంది. అంటే ధైర్యం పెరుగుతుంది, ఏ పనైనా సరే చేయగలననేటటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాంతోపాటు బుధుడు కూడా మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో మీరు కొత్తవి ఏదైనా సరే నేర్చుకోవటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అని చెప్పాలి. ప్రధానంగా 20వ తేదీ వరకు కనుక తీసుకుంటే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, చేసేటటువంటి వృత్తిపరంగా బాగానే ఉంటుంది. కానీ 21వ తేదీ నుంచి ఊహించినటువంటి విధంగా సింహరాశి వారికి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి 21వ తేదీ నుంచే. అలానే వ్యాపారపరంగా కనుక తీసుకుంటే ఇప్పటిదాకా బ్రహ్మాండంగా లాభాలతో సాగుతున్నటువంటి వ్యాపారం కూడా ఒక్కసారిగా డల్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా సింహరాశి వారికి ఎవరైతే ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అటువంటి వారికి కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ప్రేమికులుగా ఉన్నటువంటి వారు కూడా విడిపోయే అవకాశాలు బలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. మాట్లాడేటటువంటి మాటల్లో కంట్రోల్ అనేటటువంటి చాలా అవసరం. పెట్టుబడులు పెట్టేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఊహించినటువంటి విధంగా ధన నష్టం సంభవించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ప్రధానంగా మీ జన్మరాశికి 2వ స్థానంలో ధనస్థానంలో కుజుడి యొక్క సంచారం, వాక్ స్థానంలో కుజుడి యొక్క సంచారం మాట తూట లాంటిదన్న విషయాన్ని సింహరాశి వారు గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడేటటువంటి మాట అత్యంత జాగ్రత్తగా ప్రయోగించాలి. అలానే కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఆ బుద్ధితోటి, అంటే మంచి ఆలోచనలతోటి, మంచి బుద్ధితోటి, లేదా అంటే మన ఫిజికల్ ఎనర్జీ కన్నా కూడా మెంటల్ ఎనర్జీ, మానసికమైనటువంటి స్థిరత్వంతో బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే 16వ తేదీ నుంచి 18వ తేదీ రాత్రి 2 గంటల, అంటే మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాల వరకు ఏ విధంగా ఉంటుందంటే ఈ 3 రోజులు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అత్యంత కీలకమైనటువంటి రోజులు ఈ 3 రోజులు. అంటే ఇక్కడ మీకు రవి, బుధ, కేతు గ్రహాలు స్వక్షేత్రంలోనే ఉంటాయి. ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటుంది. కానీ కేతుగ్రహం యొక్క ప్రభావం వల్ల నిర్ణయాలు తీసుకోవటంలోనే కొంచెం గందరగోళమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అధికార వర్గం నుంచి చక్కటి ప్రశంసల జల్లు కురుస్తుంది. ప్రశంసల వర్షం అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటుందని చెప్పాలి. కానీ కుజ శని గ్రహాల యొక్క దృష్టి వలన పనిలో ఒత్తిడి యొక్క తీవ్రత కూడా పెరుగుతుంటుంది. సహచరులతో వాగ్వాదాలు కలిగే అవకాశాలు, వాగ్వివాదాలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. మీరు చక్కటి పరిహారం ఏమిటంటే పొద్దున్నే చక్కగా లేచి సూర్య నమస్కారం కనుక చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం కూడా చాలా మంచిది. ఇక 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాల నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల 37 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో మిథున రాశిలో ఉండేటటువంటి అంటే చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఇది మీకు అత్యంత లాభాల సమయం అని చెప్పాలి. అంటే ఏ పని చేసినా సరే లాభంతో ప్రారంభమవుతుంది, లాభంతోటే ముగుస్తుంది. కొత్త అవకాశాలు అనేటటువంటి ఇక్కడ సింహరాశి వారిని వెతుక్కుంటూ వస్తాయి. ప్రధానంగా గురుడు కూడా మీ జన్మరాశికి 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తూ, చంద్రుడు కూడా 11వ స్థానంలో సంచరిస్తూ, శుక్రుడు కూడా 11వ స్థానంలో సంచరించేటప్పుడు అనేక రకాలైనటువంటి ఆర్థిక లాభాలు, ఉద్యోగ లాభాలు, వ్యాపార లాభాలు, మానసికమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. కొత్త కాంట్రాక్ట్స్ అనేటటువంటివి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ 20వ తేదీ మధ్యాహ్నం తర్వాత శుక్రుడు ఎప్పుడైతే మీ జన్మరాశికి 12వ స్థానంలోకి, అంటే కర్కాటక రాశిలోకి, వ్యయ స్థానంలోకి వస్తాడో అప్పటి నుంచి ఉద్యోగపరంగా కొంచెం ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు మీకు ఆ సమస్య తొలగిపోవాలంటే ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి పసుపు, కుంకుమ అక్కడ అమ్మవారికి సమర్పించండి. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 20వ తేదీ సాయంత్రం 6 గంటల 37 నిమిషాల నుంచి 22వ తేదీ రాత్రి 12 గంటల 19 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో
మనస్సు కొంత కలత చెందే అవకాశం ఉంటుంది, దేని గురించో తెలియదు, ఒక రకమైనటువంటి అలజడి కలుగుతూ ఉంటుంది, ఆలోచనలు పరిపరి విధాలుగా పోతూ ఉంటాయి, విదేశీ సంబంధాలు విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి వారికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, లేదా విదేశీ సంబంధాల్లో ఉన్న వారికి ఆ మెసేజెస్ చేయటం కానీ వారి డాక్యుమెంట్స్ ప్రాసెస్ గురించి కానీ మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తలు పడాలి. ముఖ్యంగా చెప్పాలంటే పొట్టకు సంబంధించిన డైజెషనల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీకు వీలైతే రాత్రిపూట పడుకోబోయే ముందు చక్కగా చంద్ర దర్శనం చేసుకుని ఒక గ్లాస్ పాలు తాగి కనుక పడుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. ఆగస్టు 22వ తేదీ రాత్రి 12:19 నుంచి 25వ తేదీ ఉదయం 8:29 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ఆత్మవిశ్వాసం అనేటటువంటిది అత్యంత పీక్ స్టేజ్లో ఉంటుంది, గరిష్టంగా మారుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే ఆకర్షణ కూడా పెరుగుతుంది. రవి బుధ గ్రహాల యొక్క స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యక్తిగతమైన నిర్ణయాల్లో ధైర్యం కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మీకు అత్యంత అనుకూలమైనటువంటి స్థానం అని చెప్పాలి. తరువాత 25వ తేదీ ఉదయం 8:29 నుంచి 27వ తేదీ రాత్రి 7:23 వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థిక లావాదేవీలు, కుటుంబ చర్చలు ప్రధానంగా సాగుతూ ఉంటాయి. అంటే ఎక్కడ దేని గురించి వెళ్ళినా సరే ఈ రెండే ప్రధానమైన టాపిక్గా మారుతూ ఉంటాయి. ఇక్కడ కుజుడు కన్యారాశిలో సంచరించేటప్పుడు డబ్బు విషయాల్లో ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ శని యొక్క దృష్టి కారణం చేత కొన్ని అడ్డంకులు కూడా వస్తూ ఉంటాయి. ఆహారపు అలవాట్లు చాలా మార్చుకోవాలి. అంటే కంటికి కనిపించిన ప్రతిదీ కూడా నోట్లోకి వెళ్ళకూడదు. కొంచెం కంట్రోల్ చేసుకోకపోతే ఇక్కడ మీకు అనారోగ్యం అనేటటువంటి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మంగళవారం రోజున ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఇక 27వ తేదీ రాత్రి 7:23 నుంచి 30వ తేదీ ఉదయం 7:52 వరకు ఉండేటటువంటి సమయంలో సహోదరులతో సంబంధాలు చాలా బ్రహ్మాండంగా మెరుగుపడుతూ ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగుంటాయి. చిన్న ప్రయాణాలు కానీ దూర ప్రయాణాలు కానీ లాభాన్ని ఇస్తూ ఉంటాయి. అయితే కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధంతో ఉన్నటువంటి కారణం చేత వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ప్రమాదాలు జరగకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాలి అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకోవడం చాలా మంచిది. లేదా ఒకవేళ ఆలయం కనుక మీకు దగ్గరలో లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ చేసుకోవడం మీకు చాలా మంచిది. ఇక ఆగస్టు 30వ తేదీ ఉదయం 7:52 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇది గృహ సంబంధమైనటువంటి పనులలో కానీ కుటుంబపరమైన సమావేశాలు కానీ వాహనాలు కొనుగోలు మరమ్మతు రిపేర్లకు సంబంధించిన విషయాలు కానీ అంటే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే వాహనాలు రిపేర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంటి పనులు కానీ కుటుంబపరమైనటువంటి మీటింగ్స్ కానీ ఇవి ఎక్కువగా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే శని యొక్క దృష్టి కారణం చేత తల్లి గారి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఇక్కడ కూడా మీకు కొంచెం ఇంట్లో ఆందోళనకరమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు వీలైతే శనివారం రోజున నల్ల నువ్వులు కనుక దానం చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఇప్పుడు ఈ రాశిలో జన్మించినటువంటి వరకు ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే నాడీ సంబంధమైనటువంటి వ్యాధులు కానీ కడుపుకు సంబంధించిన సమస్యలు కానీ ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కనుక తీసుకుంటే కొత్త అవకాశాలు కలుగుతూ ఉంటాయి. పదోన్నతులు వస్తూ ఉంటాయి. అవకాశాలు అనేటటువంటి రాశి వారిని ఈ మాసంలో వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.